పాటలలో కొదువైన వాటిని అంటే యేసుప్రభు వారు కూడా పూర్తిగా కష్టపడలేదు, కొన్ని కష్టాలు మిగిలి చేశాడు. పూర్తి కష్టము 100% కష్టం అంటే ఇది అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు పూర్తిగా కష్టపడలేదు, మన కోసం కొన్ని వదిలేసాడు. ధాన్యం కోస్తారు, పంట పండిన తర్వాత వరి ధాన్యం కానీ గోధుమలు కానీ కోస్తారు. కోసినవన్నీ కూడా కట్టలు కట్టుకొని ఒక చోటకి తీసుకెళ్ళిపోతారు. కొన్ని అక్కడ రాలిపోతాయి, అదే పనిగా కొన్ని వదులుతారు. అది కాదు, మొత్తం అంతా తీసుకెళ్ళామనుకున్నప్పుడు శుభ్రంగా తీసినట్టు. కానీ కోత కోసినప్పుడు ఏమవుతుంది, కొన్ని ఉండిపోతాయి అక్కడ. అన్నీ తీసుకెళ్ళిపోయామని మాట చెప్పగలమా? ధాన్యం అంతా తీసుకెళ్ళిపోయామని చెప్పగలమా? అవన్నీ ఏరుకుంటే అదొక బస్తా తయారవుతుంది ధాన్యం, పడిపోయినటువంటి ఆ వెన్నులు ఇవన్నీ కూడా. ఈ రకంగా క్రీస్తు ప్రభువారు శ్రమించాడు, శ్రమపడ్డాడు. దానికి 100% తీసుకురావాలంటే నువ్వు నేను తీసుకురావాలి, అది దానికి అర్థం. అందుకనే నేను చెప్పాను ఇందాక, ఏమంటుంది, వేదాంత పరంగా